అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త దిగుమతి సుంకాలు విధానానికి దారితీశాయి. అమెరికా దిగుమతుల్లో దాదాపు 99.4% వాటా కలిగిన 60 దేశాలపై విధించిన టారిఫ్లను సవాల్ చేస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా వేసింది. అయితే ఈ సుంకాలు చట్ట విరుద్ధమని, వీటి వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపై భారీ ఆర్థిక భారం పడుతుందని రాష్ట్రాలు వాదించాయి. గత నెలలో ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై 10 నుంచి 12.5% వరకు కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించింది. బలవంతపు కార్మిక వ్యవస్థను అరికట్టడంలో ఆయా దేశాలు విఫలం అయ్యాయనే కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. భారత్ పై తొలుత 12.5% టారిఫ్ ప్రకటించినప్పటికీ అనంతరం దానిని 10% తగ్గించింది. ప్రస్తుతం భారత్ తో పాటు మరో 16 దేశాలు 10% టారిఫ్ పరిధిలో ఉన్నాయి. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్, గవర్నర్ క్వాతి హోలోచ్ నేతృత్వంలోని కూటమి ఈ పిటిషన్ను దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాల పేరుతో కుటుంబాలు, వ్యాపారాలపై అక్రమంగా పన్నుల భారం మోపుతోందని లెటిషియా జేమ్స్ పేర్కొన్నారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని రాష్ట్రాలు ఆరోపించాయి. సుంకాలు అంటే పన్నులు అని, అధ్యక్షుడు చట్టవిరుద్ధ ఆర్థిక విధానాల భారాన్ని ప్రజలు భరించలేరని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వ్యాఖ్యానించారు. అయితే ఈ టారిఫ్లను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి వెంటనే రద్దు చేయాలని రాష్ట్రాలు కోర్టును కోరాయి. రైట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త దిగుమతి సుంకాలు వివాదానికి దారితీశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ఇటు అంతర్జాతీయంగా అమెరికా ప్రపంచానికే పెద్దన్నలాగా ఉంటుంది. అలాంటిది ఇప్పటికే అంటే ప్రపంచాలకు మార్గనిర్దేశంగా మంచిగా చూడాల్సిన అమెరికా ఎప్పుడే డొనాల్డ్ ట్రంప్ అక్కడ బాధ్యతలు అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మొత్తం కూడా ప్రపంచాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని చెప్పొచ్చు. దాంట్లో ప్రధానంగా ఒకవైపు అంటే వాణిజ్య యుద్ధం కావచ్చు, మరోవైపు సాధారణ యుద్ధాలు కావచ్చు, వీటితో ప్రపంచం కుదేలైపోతుంది. దీంట్లో ఇప్పుడు ప్రపంచం మీద మరో పిడుగు పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే ట్రంప్ గతంలో అంటే కొన్ని దేశాల మీద, ఆయనకి అనుకూలంగా లేని దేశాల మీద అనేక రకాల ఆయన ఇష్టం వచ్చినట్టు 30, 40, 50, 100% వరకు పన్నులు విధించారు. దానికి సంబంధించి అనేక కోర్టులకు వెళ్ళడం, అలాగే అమెరికాలోనే వ్యతిరేకత రావడంలో కొంత టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గారు. కానీ రీసెంట్ గా అంటే 2 రోజుల క్రితమే మళ్ళా ట్రంప్ మరొక కొత్త సుంకాలకైతే తెరదీశారని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా మొత్తం ప్రపంచంలో 60 దేశాల పైన 10 నుంచి 12.5% మేర టారిఫ్లు పెంచుతున్నట్టు, అంటే ఒక రకంగా ఈ వాణిజ్య పన్నులు అని చెప్పవచ్చు, టారిఫ్లు పెంచుతున్నట్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరొక కొత్త వివాదానికి దారితీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచంలోని 60 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ప్రధానంగా అమెరికాలోని 25 రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి వ్యతిరేకిస్తూనే దీనికి చట్టపరంగా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమైపోయాయి. దీంతో 25 దేశాలకు సంబంధించిన అంటే అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులు ఒక దావా వేశాయి. దీంతో ప్రధానంగా కూడా న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా, అలాగే గవర్నర్ క్వాతి హోలోచ్ నేతృత్వంలో కూటమిగా ఏర్పడిన రాష్ట్రాలు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా దావా వేశాయి. అలాగే ప్రధానంగా కూడా దీంట్లో అంటే భారతదేశానికి సంబంధించి ట్రంప్ 2 రకాలుగా ఈ సుంకాలు విధించారు. మొత్తం 60 దేశాల్లో 16 దేశాలకి ఓ రకమైన సుంకాలు, మిగతా అంటే 54 దేశాలకు సంబంధించి అంటే 44 దేశాలకు సంబంధించి మరొక రకమైన సుంకాలు విధించారు. సో భారత్ 16 దేశాల లిస్ట్ లోనే ఉంది, అంటే 10% సుంకాల లిస్ట్ లోనే ఉంది. సో ప్రధానంగా భారత్ నుంచి అమెరికాకి రసాయనాలు కావచ్చు, మందులు, డ్రగ్స్ కావచ్చు, అంటే ఈ మందుల తయారీ, రసాయనాలు అంటే ఆహార ఉత్పత్తులు, రొయ్యలు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు అమెరికాకు వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ టారిఫ్లు పెంచుతారో ఇక్కడ మనం రేట్లు కూడా పెంచవలసి ఉంటుంది. ఆ రేట్ల భారం తిరిగి అమెరికా ప్రజలపైనే పడుతుంది. సో దీన్ని ప్రధానంగా కూడా అమెరికా రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో 25 రాష్ట్రాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. అంటే అమెరికా పౌరులకు ఇది భారం అవుతుంది. ఎందుకంటే మనం ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు పెంచుతారో ఇక్కడ స్థానికంగా అక్కడ ఎగుమతి చేసే దేశాలు అన్ని కూడా మొత్తం అక్కడ రేట్లు పెంచవలసి ఉంటుంది. ఇదంతా కూడా అమెరికా ప్రజల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అక్కడ రాష్ట్రాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఎవరు ఎన్ని వ్యతిరేకించినా ట్రంప్ ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన అధికారం చేపట్టారు. అప్పటి నుంచి కూడా
ప్రపంచం అంతా కూడా తాను యుద్ధాలు ఆపుతున్నానంటూ తనకు నోబెల్ అవార్డు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్నారు. అనంతరం కూడా అనేక దేశాలపైన స్వయంగా ఆయన యుద్ధంలో దిగారు. ఇటు ఇరాన్ కావచ్చు, లేదంటే ఇటు అంటే పరోక్షంగా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ ఇలా అనేక రకాల్లో కూడా అంతర్జాతీయంగా ఒక నిలకడ లేని తనానికి మొత్తానికి కూడా ట్రంపే ప్రధాన కారణం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సుంకాలు అనేటి చాలా దేశాల మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే సుంకాలు పెంచుతారో ఆ భారం అనేది ఇటు భారతదేశం మీద కూడా తీవ్రంగా పడుతుంది. ఎప్పుడైతే ఈ 10% సుంకాలు విధిస్తారో ఇక్కడ స్థానికంగా ఎగుమతి చేసే వస్తువులు అన్నిటిపైన కూడా ట్యాక్స్, అంటే అక్కడ దిగుమతి ట్యాక్స్, మనకి ఎగుమతి ట్యాక్స్ పడుతుంది. సో ఒక విధంగా ఎంత కూడా మన భారతదేశానికి కుదేలయ్యే అవకాశం ఉంది చాలా రంగాలు. అంటే ప్రధానంగా కూడా భారతదేశం అంతర్జాతీయంగా అధిక శాతం మందులంతా కూడా మనం ప్రపంచ దేశాలకి, అంటే ఈ మెడిసిన్ కి సంబంధించి అన్ని కూడా భారతదేశం నుంచి ఎగుమతి అవుతుంటే, అలాగే మెయిన్ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు లేదంటే ఐటీ రంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రంగం కూడా దీని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆహార ఉత్పత్తులు ఏదైతే పండ్లు కావచ్చు, లేదంటే ఇటు ప్రాన్ రొయ్యలు కావచ్చు, చేపలు ఎగుమతి మీద కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సో ఇటు ఒకవైపు భారతదేశానికి ఇది ఎఫెక్ట్ గా చెప్పొచ్చు, కానీ దౌత్యపరంగా దీని మీద ఇప్పటికే కోర్టుకు వెళ్ళినారు కాబట్టి, అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు వెళ్ళినారు కాబట్టి వాళ్ళు ఎటువంటి తీర్పునిస్తారు, అలాగే అమెరికాలో కూడా తీవ్రంగా దీనిపైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకుంటారా, ట్రంప్ అంటే ఒంటెద్దు పోకడలు పోయి ప్రపంచాన్ని కుదేలు చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ప్రధానం కూడా అమెరికా ఇప్పటికే చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఎప్పుడైనా అంటే అమెరికా చాలా వరకు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అమెరికాలో కేవలం అంటే ప్రొడక్టివిటీ అనేది కొన్నిటి మీదే ఉంటుంది, మిగతా అన్ని కూడా ప్రపంచం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు ఉంటాయి కాబట్టి అమెరికాలో కేవలం ట్రేడ్ కొన్ని విషయాల మీద జరుగుతూ ఉంటుంది. వాటిలో ప్రధానంగా కూడా అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన గూగుల్ కావచ్చు, లేదంటే వాట్సాప్, మెటా ఇవన్నీ కూడా అమెరికాలో ఉంటాయి కాబట్టి అలాంటి ట్రేడ్ చేసుకునేటప్పుడు మిగతా అన్ని కూడా దిగుమతి చేసుకుంటారు కాబట్టి దిగుమతి సుంకాలు ఎప్పుడైతే పెంచుతారో అవన్నీ కూడా అమెరికా ప్రజలకు కూడా తీవ్రంగా భారం పడుతుంది. వ్యాపారాలు అనేవి దెబ్బతింటాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సెన్సెక్స్ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి. సో లక్షల కోట్ల రూపాయల నిత్యం కూడా లావాదేవీలు జరిగే ఈ వాణిజ్యానికి మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301 దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు ట్రంప్. అంటే ట్రంప్ కి అధ్యక్షుడికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఉపయోగించి ఆయన ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు పెంచుతున్నారు. అంటే అమెరికా ఫస్ట్ అయినంటే ఎప్పుడైతే టారిఫ్లు పెంచుతున్నారో అమెరికా కోసం నేను టారిఫ్లు పెంచుతున్నాను, అమెరికా ప్రజల కోసం నేను టారిఫ్లు పెంచుతున్నానని ఒక వాదంతోనే ట్రంప్ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఈ సుంకాలని ఆపమని చెప్తుందా, లేదంటే ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు ఇస్తుంది అన్ని కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం అయితే అమెరికా విధించిన ఈ ట్రంప్ 60 దేశాల మీద అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. బులెటిన్లో షార్ట్